అండ్ రాఘవేంద్ర ఇందాక ఫోన్ లైన్లోకి వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ కనెక్ట్ చేశారు. ఆయన ఒక ఏదో ప్రశ్న అడుగుతానని. రాఘవేంద్ర గారు ఏంటి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు డీటాలరేషన్ దట్ వాస్ ద పార్ట్, బట్ యుఎస్ రీసెట్ అయినాక ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చేంజ్ అవుతాయని ఐ హావ్ లిసన్ ఫ్రమ్ అంకిత్ షా. అది ఏముందో ఇక్కడ కూడా మన హైదరాబాద్ సారీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది అబ్రాడ్ వెళ్తారు ఎడ్యుకేషన్ కని, బట్ అక్కడ జాబ్స్ నేను విన్నాను టఫ్ ఉన్నాయి అవి ఇవని. సో వై కాంట్ యూ గెట్ అంకిత్ షా టు యువర్ ఛానల్ సో దట్ ఎవరికన్నా ఇట్లానే వెళ్ళే వాళ్ళకి కొంచెం దే కెన్ థింక్ కదండి, అక్కడ వెళ్ళి సఫర్ అవ్వడం కంటే కూడా. ఖచ్చితంగా అండి, విల్ ట్రై అండి. ఖచ్చితంగా మేము ఆయన అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తాము. డెఫినెట్లీ వారితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ మీకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ తెలిపే ప్రయత్నం కూడా చేస్తాము. సార్ ఒక క్వశ్చన్ అడగచ్చా అండి? అడగండి. సార్ నమస్తే అండి. సార్ ఇది మన తెలంగాణలో వై కాంట్ మనకు ఓన్లీ ఐటీ అండ్ ఫార్మా అండ్ రియల్ ఎస్టేటే ఉంది, మనకు ఎందుకు అండి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏమి సెట్ అవుతలేవు తెలంగాణలో? అదొక హిస్టరీ ఉందండి తెలంగాణలో. ఇండస్ట్రీస్ అనేది ఈ మన మినిస్టర్స్, తెలంగాణ నుంచి వెళ్ళిన ఎంపీలు మినిస్టర్స్ ఎప్పుడు తెలంగాణ కోసం లాబీ చేయలేదు. మన ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయిన మనిషి కూడా ఉన్నారు చాలామంది మన దగ్గర. పివి నరసింహారావు గారు ఉన్న టైంలో కూడా, హయాంలో కూడా తెలంగాణలో ఎక్కువ, అంటే అప్పుడు ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఎక్కువ ఇండస్ట్రీస్ రాలేదు. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు. ఫార్మా న్యాచురల్లీ ఉండే, ఎందుకంటే ఐడిపిఎల్ హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఐడిపిఎల్ బంద్ అయినప్పుడు దానికన్నా ముందు కూడా డాక్టర్ రెడ్డీస్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఐడిపిఎల్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళ యూనిట్స్ పెట్టుకున్నారు. సో ఫార్మా బికెమ్ ఏ మెయిన్ స్టే. ఐటీ ఈజ్ న్యాచురల్, ఎందుకంటే ఒకసారి మైక్రోసాఫ్ట్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోయింది. దానికోసం మైక్రోసాఫ్ట్ చుట్టుపక్కల అన్ని ఐటీ కంపెనీస్ చాలా మటుకు వచ్చినాయి. కానీ మీరు చెప్పినట్లు ఐటీ ఆల్సో ఈ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ అది చాలా ష్రింక్ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఏఐ వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇప్పుడున్న పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న పిల్లలు చాలామంది ఈసారి అసలు క్యాంపస్ రిక్రూట్మెంట్ చాలా తక్కువ ఈసారి. ఎందుకంటే వాళ్ళు కాలేజీలు ఇప్పుడు కూడా చెప్తున్న ఎడ్యుకేషన్ ఏంటంటే జేఎన్టీ వాళ్ళు సిలబస్ రివైజ్ చేయలేదు, ఉస్మానియా వాళ్ళు సిలబస్ రివైజ్ చేయలేదు. ఇప్పుడు కూడా 70లో 80లో ఉన్న సిలబస్ ఇప్పుడు నడుస్తుంది. కొత్త సిలబస్ ఏం రావట్లేదు. రోబోటిక్స్ ఉండొచ్చు, ఏఐ ఉండొచ్చు, మెషిన్ లెర్నింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే వస్తుంది. హైదరాబాద్కి డిఫెన్స్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన డిఆర్డిఎల్, డిఆర్డిఓ, హెచ్ఏఎల్ వీళ్ళందరూ మన దగ్గర ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో. దానికోసం మీరు చూస్తుంటే మిశ్రాధాతు నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు ఒక డిఫెన్స్ కారిడార్ హైదరాబాద్లో సెటప్ అయింది. ఎందుకంటే ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డిఫెన్స్ కాబోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ కింద చాలా మటుకు ఆల్మోస్ట్ 90 నుంచి 95% మనం కొనుగోలు చేసే బయట నుంచి తెచ్చుకున్న ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు ఇండియాలో తయారవుతున్నాయి. ఓకే, దానికోసం డిఫెన్స్ కారిడార్ బోయింగ్, టాటా బోయింగ్ ఒక ప్రాజెక్ట్ అక్కడ ఉంది, కళ్యాణ ఫౌజ్ ఉంది, మహీంద్రా వాళ్ళు సెటప్ చేస్తున్నారు డిఫెన్స్ కారిడార్ హైదరాబాద్లో. ఈ డిఫెన్స్ కారిడార్తోనే చాలా మటుకు, ఎందుకంటే కాన్పూర్ వైపు మీరు వెళ్తే కాన్పూర్లో కూడా పెద్ద ఒక డిఫెన్స్ కారిడార్ సెటప్ చేశారు యూపీ గవర్నమెంట్. అది చాలా మటుకు పనిచేయాలి. అక్కడ 180 కంపెనీలు ఉన్నాయి అక్కడ. అట్లానే హైదరాబాద్లో, ఎందుకంటే మీరు చూడండి కార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చెన్నై వైపు ఎందుకు వెళ్ళింది, శ్రీపెరంబదూర్లో. ఎందుకంటే ఒక కంపెనీ రాగానే, ఫోర్డ్ రాగానే దాని తర్వాత హ్యూండాయ్ వచ్చింది. హ్యూండాయ్ తర్వాత ఫోర్డ్ అయితే ఇప్పుడు మంది అయింది అనుకోండి, కానీ టాటాస్ హవ్ టేకెన్ ఇట్ ఓవర్. ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆల్మోస్ట్ చాలామంది ఫోన్ కంపెనీస్ ముందు చెన్నై నుంచి శ్రీపెరంబదూర్ అనేది చెన్నై అవుట్స్కట్స్, అది 30-40 కిలోమీటర్ దూరం ఉంది అంతే. సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు. ఎందుకు టిఆర్ బాలు, ఏ రాజా ఇట్లాంటి వాళ్ళు లాబీ చేసి తీసుకొచ్చారు. దానికన్నా ముందు దయానిధి మారన్ వీళ్ళు ఉన్నప్పుడు లాబీ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్పెషల్లీ కార్ కంపెనీస్ తీసుకొచ్చారు. ఓకే, మన దగ్గర ఉన్న ఎంపీస్ అది చేయరు. మన దగ్గర లోక్సభలో అసలు అటెండ్ కూడా గారు, ప్రశ్నలు అడగరు, ఏం చేయరు, లాబీ చేయడానికి రాదు, కొట్లాడడం వాళ్ళ మెయిన్ పని ఉండే. ఇప్పుడైతే అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చాలా మంది పేపర్లో ఫోటో చూస్తున్నాం. డైలీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, ఏదో మినిస్టర్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక కో ఎగ్జిస్టెన్స్ ఉండాలండి. మీకు పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ లాస్ట్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏమంటే కేసీఆర్ గారు ప్రధానమంత్రి వస్తే కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ప్రోటోకాల్ ఫాలో చేయడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, పిఎల్ఐ అని చెప్పేసి, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్. చైనా నుంచి బయటకు వచ్చే కంపెనీస్ ఇండియాకి తీసుకొచ్చి దాంట్లో ఇన్వెస్ట్, చాలా పెద్ద పెద్ద కంపెనీలు సెటప్ చేశారు ఇక్కడ. మనం చూసాం, ఐఫోన్ కూడా సెటప్ చేశారు చెన్నై వైపు. ఇక్కడ ఫాక్స్కాన్ హైదరాబాద్కి వస్తుంది అంటున్నారు, కానీ ఇంకా మనం చూడలేదు ఏమవుతుంది అనేది. మ్యానుఫ్యాక్చరింగ్ రావాలంటే మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్, ఈ ఐటీ మీరు చెప్పినట్టు ఐటీ ఫార్మా పక్కన పెట్టేసి అది ఎట్లయినా నడుస్తుంది, ఆటో పైలట్లో ఉంది అప్పుడు. అది కొత్త సెక్టర్స్, స్పెషల్లీ డిఫెన్స్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త కంపెనీస్ హైదరాబాద్కి రాలేరు ఇప్పుడు, ఎందుకంటే అయిపోయింది. అది ఆంధ్ర వైపు ఒకటే కంపెనీ ఉంది, మనకు అందరూ తెలుసు, సిరీ సిటీలో ఉంది. అది కాకుండా కియా మోటార్స్కి. హైదరాబాద్ వైపు డెవలప్ ఇట్ అస్ అ డిఫెన్స్ కారిడార్, ఎందుకంటే చాలా మంది డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నాయి.
అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో డిఫెన్స్లో ఉన్న దాంట్లో అది మనం ఇమారత్ ఉండొచ్చు, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, నేను చెప్పినట్టు డిఆర్డిఎల్ చాలా ఉన్నాయి ఇక్కడ. దాన్ని బట్టి డిఫెన్స్ కారిడార్ సెటప్ చేస్తే మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్కి చాలా మందికి, ఎస్పెషల్లీ మెకానికల్ లైన్ నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కెరియర్ ఆప్షన్స్ ఉంటుంది హైదరాబాద్. ఓకే, ఇది ఇక్కడున్న గవర్నమెంట్ చేయాల్సింది. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.